అందరికీ వందనాలు. అయితే నేను చిన్నప్పటి నుండి నేను బాలమని కలిసి ఉండేటోళ్ళం. చిన్నప్పటి నుండి ఉంటే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు నన్ను బిడ్డ అని పిలుస్తారు. మా ఇంటికి వస్తే మా అమ్మ నాయన కూడా ఆమె బిడ్డ అని పిలుస్తారు. మేము చిన్నప్పటి సంది కలిసి ఉన్నాం. నేను అప్పటి నుంచే ఆమె అమ్మానే పిలుస్తా. నా చిన్నప్పటి నుండి అమ్మానే పిలుస్తాను. మేము తన నాయననే పిలుస్తా. అట్లా ఉండగా నేను మొన్న వచ్చినప్పుడు నవ్వుకుంటా మళ్ళమ్మ వచ్చిందని చెప్పేసి నవ్వుకుంటా నా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. కడుపు నిండా మాట్లాడుతుంది నా దగ్గరికి వచ్చి. ఆమె చేసిన కష్టాలన్నీ, బిడ్డ నేను ఇట్లా చేసిన, ఇట్లా పనులు చేసిన అని నాతోటి కూర్చొని మాట్లాడి పోతుండే. వచ్చినంటే నవ్వుకుంటూ నా దగ్గరికి వస్తుంది. నేను అట్లా ఆమె ఒక అమ్మ లాగా నాకు అనిపిస్తుండే. అంతేకాదు మా ఇస్తారు కూడా ఎవరైతే అత్త మామ అంటే ఒకలాగా చూస్తారు, కానీ ఆమె అట్లాంటిగా చేయలేదు. మా చిన్నమ్మకు చనిపోయే రోజు వరకు కూడా అన్నం పెట్టింది. మా నాయన హాస్పిటల్ ఉంటే కూడా మా చిన్నమ్మకు అన్నం పెట్టింది. ఆమె వండుకొని ఎంత కష్టమైనా చేత కాకుండా మా అమ్మ నాయన కొంత చేసి పెట్టింది. ఏ ఊరికైనా కానీ వేరుకి ఎప్పుడు చేయలేదు. అమ్మ ఆ యొక్క మాటలు, ఆమె కష్టాలు ఆమె నాకు ఎప్పటికీ పంచుకుంటుండే. నేను కూర్చుంటుంటే ఆమె దగ్గర. కాబట్టి అమ్మ నాకైతే నేను ఇంటికి పోయినా నాకు వారం రోజుల నుంచి నాకైతే అసలు కన్నులకి వెళ్ళి పోవడం లేదు. అమ్మ నవ్వడము, ఆమె మాటలు నాకు ఎంతో బాధ అనిపించింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు.